హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా వాళ్ళు సోఫర్ పోయినాలే, ఏదో రెస్ట్ తీసుకుందాం బాగా ఒక 5-6 రోజులు అనుకుంటే వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి ఫోన్ చేసి మా పిల్లల్ని మదర్సా పిలుచుకొని పోతురా అని ఫోన్ చేసింది. ఇప్పుడే మదర్సా అంటే అది సమ్మర్ మదర్సా అంటబ్బా. ఇక్కడ ఏందో ఆడిపిస్తూ అంటారు వాళ్ళకు, ఫుట్బాల్ అంట అన్నీ పిలుచుకొని పోతురా అని చెప్పి ఫోన్ చేసా పొద్దున్నే. సర్లే అని చెప్పి నేను రెడీ అయ్యి స్నానం చేసేసి బయలుదేరుతాను ఫ్రెండ్స్ అడిగి. కోవిడ్లో డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని టైంలు మనవి ఉండవు, చూసుకొని నిదానంగా డ్రైవ్ చేసుకోండి. అందరూ ఎలా ఉన్నారు? అంతా బాగుండారు కదా. ముఖ్యంగా మెయిన్గా మనకు దవార్లలో సిగ్నల్ కాడ అంతా నిలబడి చూసి మరీ వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడనే దూరేస్తుంటారు వీళ్ళు కోవిడ్లో స్లో చేయరు బండి అని చూస్తే. మనకేమిందా వాళ్ళే స్లో చేసుకుంటారులే అని చిన్నగా నిదానంగా చూసి డ్రైవ్ చేసుకోండి. ఎండాకాలమే కొంత ఇబ్బంది డ్రైవ్ చేయాలంటే, ఎందుకంటే బయట నుంచి సెగ వస్తుంటుంది. ఏసీ వేసినా కూడా ఉపయోగం ఏమి ఉండదు, వేడి గాలి తోలుతూ ఉంటుంది. మొత్తానికైతే వచ్చేసిన ఇంటి దగ్గరికి. చూపిస్తా చూడండి మీకు ఆ ఇల్లు. మొత్తానికైతే ఇంటికాడికి వచ్చేసిన ఫ్రెండ్స్. ఇదే మా బావ వాళ్ళ చిన్న కూతురు ఇల్లు ఇదే. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేసాను కాబట్టి ఇంకా ఇదే స్కూలు పిల్లల్ని. ఇది ఫర్వానియాలో ఉంది స్కూల్. ఇది ఎంతో సమ్మర్ స్కూల్ అంటప్ప. ఇది అయితే మనకైతే తెలీదు. ఇదే ఫస్ట్ తిరిగి నేను రావడం ఇక్కడికి. నెక్స్ట్ అదే అయిపోతానే జమియాకి పిలుచుకొని వచ్చింది మా పని మనిషి. జమియాకి పిలుచుకొని వచ్చి ఆడ గంట సేపు వెయిట్ చేసి ఇంకా వస్తుంది ఏడొస్తుంది రాలే. చూసి బెజ్జారు అయిపోతుంది ఫ్రెండ్స్. మా పని మనిషి మటుకు బయటికి అయితే రావడం లేదు. నేనే ఇంకా 2 చెప్పు చూసి వెళ్ళిపోతాం జమ్యాలోకి అనుకుంటా. అంటే వేడి ఎంతసేపు అని వేసేసుకొని కూర్చుంటారు బండ్లలో చెప్పండి. నిలబెట్టినప్పుడు బండ్లో వేసేసి కన్నా అరుసారు చూసేవాళ్ళు కోవిడ్లో తెలిసే వేళ. కోవిడ్లో ఉండే వాళ్ళంతా బయటికి వెళ్ళేటప్పుడు మంచిగా వాటర్ బాటిల్ పెట్టుకోండి బండ్లలో. ఎందుకంటే ఎండాకాలం ఎంత నీళ్ళు ఎక్కువ తాగితే అంత మేలు మనకే, కాబట్టి నీళ్ళు పెట్టుకోండి. జమాలో వచ్చి చూసి ఏంటి ఈ చింతకాయలు మళ్ళీ మన ఇండియాలో ఉండేటి చింతకాయలు. ఇక్కడైతే అన్ని జమాలలో అయితే ఉండవు, ఏదో కొన్ని జమాలలో మాత్రమే దొరుకుతాయి చింతకాయలు. బాగుండే సూపర్.